అరే 7:30కి ఓపెన్ అవుతుందంట. హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ ది స్పీడ్ 155 హైదరాబాద్ టు కన్యాకుమారి. సో ఫైనల్గా కన్యాకుమారి వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ టైం ఎంత 6:05. సో గోయింగ్ ఫర్ సన్ రైజ్. యాక్చువల్లీ వెనకాలనే స్టార్ట్ అయిన పాయింట్ దగ్గరనే నా రూము. హోటల్ తీసుకున్నాం ఇక్కడనే. ఇప్పుడు ఇక్కడ ఈ సన్ రైజ్ చూసి ఫ్రెష్ అప్ అయిపోయి రామేశ్వరంకి స్టార్ట్ అయిపోవాలి. అసలు ఎక్కడున్నా నేను? అరే ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఆహా, స్కై అయితే రెడ్ అయింది. సో ఇండియాలో ది ఫస్ట్ సన్ రైజ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అవుతుంది. అది ఓహో, మనకన్నా ముందే చాలామంది వచ్చారు ఇక్కడికి సన్ రైజ్ కోసం. యాక్చువల్లీ నిన్న ఈవినింగే వచ్చాము. సో ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఒక చిన్న రౌండ్ వేసినాం అనమాట. చూద్దాం. సో నిన్న చాలా క్రౌడ్ ఉండే, చాలా క్రౌడ్ ఉండే. అమ్మో ఇవాళ కూడా అయ్యో ఎంత క్రౌడ్ ఉంది. సన్ రైజ్ అయిపోతుంది ఇక. జరగండి. అరే ఇక్కడ కూర్చోవాలి. ఇంతమంది ఉన్నారేంది పొద్దుగాల? మనం ఈడ కూర్చుందామా, అటు పోదామా? ఈడ పెట్టేద్దామా బండి? సో ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. మండే ఫ్రీగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. కానీ ఇది ఇంత పెద్ద ఫేమస్ పాయింట్, ఫేమసే లే ఆఫ్కోర్స్. మరి ఫస్ట్ సన్ కోసం ఎంతమంది వెయిటింగ్. ఇట్లా వే ఉందా? అట్నుంచి రా. నేను వచ్చేస్తా, కానీ నువ్వే కష్టం. సో ఒక మంచి ప్లేస్ రికార్డ్ చేసుకోవడానికి, సన్ రైజ్ రికార్డ్ చేయడానికి, మనుషులు పడని ప్లేస్. ఆహా, ప్లీజ్ మట్టి పోవద్దు షూలకి. నా షూలు అయితే డే 1 నుంచి తడుస్తూనే ఉన్నాయి. కొంచెం కూడా గ్యాప్ లేదు. కొంచెం ఎండుతున్నాయి, మళ్ళీ తడుస్తున్నాయి. ఆహా, ఓహో. అది అక్కడికి వెళ్ళి ప్లేస్ సెటిల్ చేసుకొని మళ్ళీ వీడియోకి వస్తా. సో ఇదంతా చూసినాం అనమాట. సో అది తలూరివాల తిరువల్లార్ స్టాచ్యూ ఏమో పేరు ఉంది మ్యాప్స్లో. అయితే అది ఇంకోటనో నాకు తెలియదు, దీని స్టోరీ ఏందో. ఓయ్ ఫీలింగా దా.
A few moments later. హలో గైస్, బ్యాక్ అగైన్. సో అక్కడికి వెళ్ళిన ఈ బ్రిడ్జ్, ఈ కట్ట అవతల కూర్చొని చూసిన సన్ రైజ్. సో అక్కడ నాకు వీడియోస్, నేను కొన్ని షార్ట్స్ తీసుకున్నా ఫోన్లో, అవి యాడ్ చేస్తా. సో మ్యాటర్ ఏంటి అంటే చాలా బాగుంది నిజంగా. జస్ట్ అదొక 10 మినిట్స్ కూడా లేదు, అట్లా సీ నుంచి అట్లా పైకి వెళ్ళి అట్లా మబ్బుల్లోకి వెళ్ళిపోయింది సీదా. నార్మల్గా క్లౌడీ లేకపోతే సన్ ఇంకా స్టిల్ కనిపించేది, ఎర్రగా మస్తు ఉంటుండే. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంది. ఆ 2-3 మినిట్స్ అయితే అసలు వేరే, నిజంగా సముద్రంలోంచి వెళ్తుందా అన్న ఫీలింగ్. ఎక్కువ దూరం పోన్లే. తిరువల్లూరు అనుకుంటా, తిరువల్లూరు ఏదో పేరు. ఇక్కడ చర్చిలు అయితే మన ఊర్లో గుళ్ళు ఎట్లుంటాయి అట్లున్నాయి, ఏడ చూసినా చర్చిలే. ఇంకా కేరళ క్రాస్ చేసేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే గల్లీకి ఒక చర్చ్, ఇల్లులే చర్చిలు లెక్క కట్టుకున్నారు ఇక్కడ. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రామేశ్వరం, ఇక డైరెక్ట్ రామేశ్వరం, ఇంకో మెయిన్ డెస్టినేషన్. అయిపోయింది నా యాత్రకి సగం అయింది. ఆ సన్ రైజ్ చూడాలనుకున్నా. రైట్, బొబ్బో ఇంతమంది దండయాత్రకు వచ్చేట్టుంటారు. నా ఫోన్ నా జేబులో ఉంది, కానీ టిఫిన్ చేస్తావా? మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దామా బయటికి? సరే, ఓకే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టిల్ చెక్అవుట్. సో ఈ గ్యాప్లో ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ తీస్తే చాలు తెలుసా ఎంత అవుతుంది అంటే, రూమ్ అంతా అవుతుంది లగేజ్. మేము అంత తెచ్చినామా లగేజ్ అని మాకు కూడా అర్థమవుతా లేదు లగేజ్ ఇప్పేదాకా. కానీ ప్యాక్ చేసేసరికి అయితే లాస్ట్కి 2 బ్యాగులు అవుతున్నాయి. ఇదే ఇక ఆర్ట్ ఆఫ్ ట్రావెలింగ్ అంటే. వస్తలే గాలి, వస్తలే. ఇది మా రూమ్ అన్నమాట. चलो गाइस, बाय बाय.